అందువల్ల పిల్లాడు ఒకళ్ళకోడు నచ్చిపోయారు కావునా. ఏమిటయ్యా పాడుకోత శుభ్రంగా మాట్లాడలేవు. సరే కట్న కానుకలకు వద్దాం. పిల్లని చూశారుగా, నిలువెత్తు బంగారం. పిల్లాడు నిలువున్నరెత్తు బంగారం. ఆ లెక్కలు చెప్పొద్దు, పాయింట్కి రా. అంటే కట్నమేనా? అమ్ము జైల్లో పెడతాడన్నా. ఏడ్చారు ఫిర్యాదు చేసే మొనగాడెవడని? ఎంతో చెప్పమనమ్మా కట్నం. చెప్పేందుకేముంది, పిల్లే బంగారం అంటున్నారు కాబట్టి మా జూరి 1,00,000. అమ్ము, 1,00,000 రూపాయలే? డాలర్లు ఇస్తే మరీ మంచిది అత్తయ్య గారు. మరి మీరు 1,00,000 గుమ్మరిస్తున్నారు. మీ పిల్లకి మేం పెట్టాల్సిన బంగారం ఎంతో అది కూడా చెప్పండి. అసలే పిల్ల బంగారం బొమ్మంటున్నారు. ఉన్నమాటే కదా, బంగారం బొమ్మకి సత్రంగలు పెట్టలేం కదా. ఓ 30 కాసులు పెట్టండి, నిలువెత్తు నగలు చేయిస్తాం. ఓకే ఓకే, 30 కాసులే కదా. ఇవాళంటే మీ అమ్మాయి గాని రేపటి నుంచి మా నాన్నగారు కోడలే కదా. ఓకే. 30 కాసులు అంటే ఎంతో తెలుసా? 33 90 దాదాపు 1,00,000 కదండి. 1,00,000 కదా. అది కాదురా, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? వా వారే వా, క్యా బాత్ హై, గొప్ప ఐడియా. ఏమిటిరా, నాతో చెప్పు మెల్లిగా. సింపుల్ నాన్న, భయం ఎందుకు? వాళ్ళు మనకి 1,00,000 రూపాయల క్యాష్ కట్నంగా ఇవ్వాలి, మనం వాళ్ళకి 1,00,000 రూపాయల బంగారం కొనివ్వాలి. మన దగ్గర డబ్బు లేదు, వాళ్ళిచ్చిన 1,00,000తోనే కొనివ్వాలి. అనగా వాళ్ళు కుడి చేత్తో మనకిచ్చే 1,00,000ని మనం ఎడం చేత్తో బంగారంగా ఫిరాయించి వాళ్ళకిచ్చేస్తాం. అంచేత దానికి దీనికి చెల్లు, ఎవరికెవరు ఏమీ ఇవ్వక్కర్లేదు.